వెల్కమ్ టు స్వర నీరాజనం. విఘ్నాధిపతి, గణనాథుడు, ఏకదంతుడు, ఇలా చెప్పుకుంటూ పోతే వినాయకుడికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా, ఏ విధంగా పూజించినా కరుణించే దేవుడు వినాయకుడు. వినాయక నిమజ్జనం మహానగరంలో మహాద్భుతంగా జరుగుతోంది. వేలాదిగా భక్తజనం సాగర తీరానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ ఆది దేవుడికి స్వర నీరాజనం అర్పించేందుకు స్వతంత్ర టీవీ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనతో పాటు ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. ప్రజ్ఞ, మోహన, సింధు. మరి కాసేపట్లో మానస కూడా జాయిన్ అవుతారు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హౌ ఆర్ యూ? హాయ్. సో నిమజ్జనం చూసొచ్చారా? ట్యాంక్బండ్ దగ్గర చాలా బాగా జరుగుతుంది కదా. అసలు మీ పేర్లు నాకు చాలా బాగా నచ్చాయి. ప్రజ్ఞ అలంకృత, మోహన స్వరంగి, సింధు. సింధు నాకు ఆల్రెడీ నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ నిమజ్జనం జరుగుతూ ఉన్నాయి, ఇంకా సేపట్లో అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్ని. ముగ్గురు కలిసి పాడుతున్నారా, ఒక్కరే పాడుతున్నారా? ఓకే, ఏం సాంగ్? చాలా ఫేమస్ సాంగ్ ఇది, శంకర్ మహాదేవన్ గారిది, గణనాయకాయ. ఓకే. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. అద్భుతం. అసలు ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. సరే, మనం అలంకృత నుంచి స్టార్ట్ చేద్దాం. నీ ఇంట్రొడక్షన్ ఏంటి, ఎక్కడ నేర్చుకున్నావు? నాకు తెలిసితే ముగ్గురు రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారు మ్యూజిక్. అసలు ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంది ఎవరు, ఏ స్టూడెంట్ బయటికి రారు. ఓకే, ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు? ఆయన గురించి మాట్లాడే ముందు నీ ఇంట్రొడక్షన్ చెప్పు. ఎక్కడి నుంచి? హైదరాబాదేనా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను కర్ణాటక మ్యూజిక్ ప్రతిమా శశిధర్ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను, సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం. అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ గారు, కొమాండూరి రామాచారి. హైదరాబాద్లోనే? హైదరాబాద్లోనే నేటివ్ ప్లేస్. మోహన, అసలు పేరే గుర్తుండట్లేదు. మోహన స్వరంగి, మోహన స్వరంగి. భలే పెట్టారు మీ పేరెంట్స్ అసలు పేరు. నేను కర్ణాటిక్ మ్యూజిక్ డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. చాలా కాలంగా నేర్చుకున్నాను. ఈ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఎందుకని అంటే ఇప్పుడు కాలేజ్ అంతా స్టడీస్. సో అవును, అలంకృత ఏం చదువుతున్నా అడగలేదు నేను. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. 16 years. ఇంటర్ సెకండ్ ఇయర్, 16 years. అట్లా ఉన్నావా అసలు? ఇంకా చిన్న పిల్లలాగా. వా, అసలు నమ్మలేను. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు మ్యూజిక్? నేను చాలా చిన్న ఏజ్ నుంచి, మా అమ్మ ఫస్ట్ స్టార్ట్ చేశారు నాకు కర్ణాటక మ్యూజిక్ కొంచెం కొంచెం నేర్పించడం. దాని తర్వాత అరౌండ్ 6-7 yearsకి నేను మ్యామ్ దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ప్రతిమా మ్యామ్ దగ్గర. సూపర్. ఆల్రెడీ మీ ఇంట్లో కూడా సింగర్స్ అయినా పేరెంట్స్? మా మమ్మీ పాడతారు. షీ గివ్స్ షోస్ యాజ్ వెల్. ఒక గ్రూప్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా పాడతారు. సో నవహృదయ రాగం అని ఒక గ్రూప్ ఉంది, ఆర్గనైజేషన్. సో మమ్మీ పాడతారనమాట. షీ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. అది కాకుండా మా నాన్నమ్మ కూడా పాడతారు. సో బోత్ ఆఫ్ దెమ్ ఫోర్స్ మీ ఇంటూ మ్యూజిక్. 2nd class నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్. నువ్వు ఫస్ట్ క్లాసా? ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. సింధు గురించి అయితే నాకు బాగా తెలుసు. బట్ సింధు, నేను ఓన్లీ డాన్సర్వే అనుకున్నాను, ఎందుకంటే నీ షోస్ అవి నేను చాలా చూసాను. అవును, డాన్స్. కానీ నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కువ ఫోకస్ డాన్స్ మీద ఉండింది. బట్ రీసెంట్లీ మ్యూజిక్ మీద ఎక్కువ పెడుతున్నాను ఫోకస్.
నేను అంతే మ్యూజిక్ డాన్స్ సైమల్టేనియస్గా నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. చిన్నప్పటి నుంచి మమ్మీకి యాజ్ యూ నో మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, డాన్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో చిన్నప్పటి నుంచి రెండు సైమల్టేనియస్గా నేర్చుకుంటూ వచ్చాను. నేను రామాచారి సార్ స్టూడెంట్నే. అండ్ చిన్నప్పుడు సునీత గారి దగ్గర మ్యూజిక్ స్టార్ట్ చేసి 1 నెల దాకా నేర్చుకొని దాని తర్వాత ప్రస్తుతం వైజర్స్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, కానీ కంప్లీట్గా మనం రామాచారి గారి దగ్గర నేర్చుకోవడానికి కుదరదు కదా. అండ్ ఇప్పుడు క్లాసెస్ ఇంకా చాలా కష్టంగా ఉండేది. లాంగ్ బ్యాక్ అయితే 3 days ఉండేదేమో వీక్లీ క్లాసెస్, కానీ ఇప్పుడు వీక్లీ వన్స్ పెట్టారు కదా. కానీ ఆ 1 weekలో ఆ ఒక్కసారి వెళ్తే ఏమైనా వస్తుందా అసలు అలంకృత? చాలా నేర్చుకోవచ్చు ఒక్క క్లాస్లో, చాలా అవునా? ఓకే, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి సార్ క్లాసెస్. సార్ మ్యూజిక్ తో పాటు మారల్స్ కూడా చెప్తారు, వే ఆఫ్ లైఫ్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి సార్ దగ్గర క్లాస్. సూపర్ సూపర్. అసలు సార్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ. సో ముగ్గురు అయితే కలిసి ఒక సాంగ్ పాడారు. ఇప్పుడు మనం సపరేట్గా సాంగ్స్ తీసుకుందాం. అలంకృత, ఫస్ట్ నీ నుండే స్టార్ట్ చేద్దాం. ఏం పాడుతున్నావు? నేను ఇప్పుడు నాటరాగంలో ఒక చాలా ఫేమస్ నారాయణ తీర్థ కంపోజిషన్ ఇది. సో యా, ఇది ఒక తరంగం. ఓకే. గజాననం భూతగణాధిసేవితం గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోభవినాశకారకం ఉమాసుతం శోభవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నమామి విఘ్నేశ్వర పాదపంకజం జయ జయ స్వామి జయ 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 జితవైరి వర్గ ప్రచండ జయ జయ జితవైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జితవైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ మూషకవాహన మునిజనవంధ్యా దోషరహిత దళితాసురవృంద శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద జయ జయ స్వామి జయ 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 జయ. సూపర్. అసలు నీ వాయిస్, నీ పేరుకి తగ్గట్టుగా నీ వాయిస్ అండ్ నువ్వు కూడా అలాగే ఉన్నావు ప్రజ్ఞ. చాలా బాగుంది. అసలు నేను చూస్తే వాయిస్ ఎలా ఉంటుంది అని అనుకున్నాను, కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంది. 16 years అంటే నేను నమ్మలేకపోతున్నాను. సూపర్, వండర్ఫుల్. అసలు సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ నువ్వు హలోలో కూడా కోరస్ పాడావు కదా? యా, హలో మూవీలో కోరస్ పాడాను. అంటే మూవీస్లో ఇప్పటివరకు ఏం పాడలేదు, జస్ట్ ఆ కోరస్ వరకు. ఇప్పుడు మోస్ట్లీ నేను కర్ణాటక మ్యూజిక్కి ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాను. ఓకే. వన్స్ ఐ గెట్ రియలీ గుడ్ అట్ ఇట్, ఐ విల్ స్టార్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ యాజ్ వెల్, బై గాడ్స్ గ్రేస్. మౌనా? నేను అందరూ అంటే వినాయక చవితి అంటే అందరూ తలుచుకునే గణేష పంచరత్న కీర్తన పాడతాను. అంటే ఫస్ట్ పాటే పాడుతూ ఇంకేం మాట్లాడు అంటే
మమ్మీ వాళ్ళు ఆల్రెడీ సింగర్, నానమ్మ వాళ్ళు కూడా సింగర్ అని చెప్పారు. యా, నానమ్మ పాడేవారు, నౌ షీఈస్ నో మోర్, బట్ మా మమ్మీ పాడతారు. ఇంకా అంటే వాళ్ళ నుంచి నీకు అలవాటు అయిందా, లేకపోతే వాళ్ళని చూసి నేను కూడా సింగర్ అవ్వాలి అనుకున్నావా, వాళ్ళని నీకు నేర్పించారా? బాగా చిన్నప్పుడు మా మమ్మీ పాడుతూ పని చేసుకునే వాళ్ళు అనమాట. సో ఏమైనా వాళ్ళు పాడిన పాటలు హమ్ చేస్తూ నేను రిపీట్ చేసేదాన్ని. సో ఓకే పాడగలదు అని చెప్పి మ్యూజిక్లో వేసాను. సెకండ్ క్లాస్లో. యా, సెకండ్ క్లాస్లో. అప్పుడు అంత తెలీదు, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందరూ ఆడుకుంటుంటే అక్కడ మ్యూజిక్ నేర్చుకోవడం. కానీ దే మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యూజిక్. సో సింధు, మోహన చూసావని పేరు మర్చిపోతున్నాను. మోహన ఇంకొక మంచి సాంగ్ పాడుతుంది. ఆ సాంగ్ పాడే ముందు పాటు మరొక ప్లేబ్యాక్ సింగర్ మానస కూడా జాయిన్ అయ్యారు. హాయ్ మానస. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్. నిమజ్జనం చూసొచ్చావా ఏంటి ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ నిమజ్జనం ఎఫెక్ట్ పడింది. అవునా? బాగా ఎంజాయ్ చేసావు అయితే. ఎస్, సో మచ్. ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యా, ప్రొఫెషనల్లీ ఐఎమ్ ఏ సింగర్. ఓకే. ఫ్రమ్ ది 7th class ఆన్వర్డ్స్ ఐ విల్ గివ్ మోర్ షోస్. చాలా ఇచ్చాను, సో కంటిన్యూస్లీ. రైట్. దీని నుంచి కూడా ఒక మంచి సాంగ్ విందాము. అంతకంటే ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మోహన ఒక మంచి సాంగ్తో రెడీగా ఉంది. మోహన, ఏం సాంగ్ తీసుకుంటున్నాం? నేను ముందుగా చెప్పినట్టు గణేష పంచరత్న కీర్తన పాడతాను. ఓకే. ఎన్నిసార్లు పాడావు ఇప్పటివరకు సాంగ్? ప్రతి గణేష్ చతుర్థికి పాడుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు పాడినా ప్రోగ్రామ్స్ లో కూడా. Yes. చలో స్టార్ట్. ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. మోహన్, ఈ సాంగ్ నేను చాలాసార్లు విన్నాను మామూలుగా దీంట్లో. ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వు పాడుతుంటే. కానీ చాలా బాగుంటుంది ఈ సాంగ్ కదా. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట? నేను అంటే వింటూ నాకు నచ్చింది, సో అలా నేర్చుకున్నా. గణనాయకాయ ఇంకా ఈ పాట ప్రతి గణేష్ చతుర్థికి పాడడం అన్నది ఎవ్రీ సింగర్కి ఆనవాయితీ అది. ఓకే మనసా, మనం ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. షూర్. ఏం పాట? ఇప్పుడు ఆల్రెడీ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి సాంగ్ ఉంటే తీసుకుందాం. ఓకే మ్యామ్. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఆదిదేవుడవు నీవయ్యా, అందరి పూజలు అందుకోవయ్యా. ఆదిదేవుడవు నీవయ్యా, అందరి పూజలు అందుకోవయ్యా. అమ్మ పార్వతీ పసుపుతో చేసిన ఆదిశివునికి తనయుడవయ్యా. అమ్మ పార్వతీ పసుపుతో చేసిన ఆదిశివునికి తనయుడవయ్యా. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. సూపర్. చాలా బాగుంది. సో 7th క్లాస్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఇంట్లో వీళ్ళందరిలాగే మీ పేరెంట్స్ కూడా సింగర్స్? అసలు మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండే కాదు, టోటల్లీ అంటే నీకు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నా? అంటే నాన్న పాడేవారు. అంటే
యాక్చువల్ నాన్న జీన్సే వచ్చింది అనుకుంటా. సో ఇంట్రెస్ట్గా అలా కాంపిటీషన్స్లో ఎక్కడికి వెళ్ళినా అని ఫస్ట్ ప్రైజ్ లాగా అలా ఉండేదాన్ని. ఇంట్రెస్ట్తో ఇక నేనే సంగీతం నేర్చుకొని అలా కంటిన్యూ అయ్యాను. మీ గురుగారు లావణ్యలత మేడం గారు, త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను రామకోటి. డిప్లొమా కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా చేశాను, లైట్ మ్యూజిక్లో కూడా డిప్లొమా చేశాను. లైట్ మ్యూజిక్ అంటే మళ్ళీ రామాచారి గారు నాంపల్లిలో చేశాను. ఓకే, సూపర్. సింధు, ఎప్పటి నుంచి నువ్వు పాటలు పాడడం నేర్చుకున్నావు? అంటే నేను డ్యాన్స్ ఎక్కువ చూశాను, కానీ యాక్చువల్గా మనం డ్యాన్స్ చేసేటప్పుడు పాట పాడుతూ డాన్స్ చేస్తే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పటి నుంచి? ఇంకా కూచిపూడిలో డాన్స్ చేసేటప్పుడు కంపల్సరీ లిప్ మూవ్మెంట్ ఇవ్వమని ఉండాలి. చెప్తారు. సో పాటలు మనం నేర్చుకోవడం బెస్ట్ కదా. అంటే అలా కాదు, నార్మల్గా కూడా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా, ఇంకా చిన్నప్పటి నుంచి ఏ పాట విని పాడడం అలా అది గ్రహించి ఇంకా మమ్మీ మ్యూజిక్ క్లాస్లో కూడా జాయిన్ చేసేసింది. అన్నిట్లో అలా డాన్స్లో, మ్యూజిక్లో అన్నిట్లో ఇంకా జాయిన్ చేసింది. నువ్వేంటి డిగ్రీ అయిపోయిందా? నాది బీటెక్ అయిపోయింది. ఓ, బీటెక్ అయిపోయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, అసలు అప్పుడే బీటెక్ కూడా అయిపోయిందా? ఏం పాట పాడుతున్నావు? నేను పాడే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది కొంచెం ఒక ఫన్నీ ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఎవ్రీ ఈవెంట్స్ అవుతుంటాయి కదా కాలేజ్లో. సో ప్రతి ఈవెంట్కి ప్రేయర్ సాంగ్ పాడడానికి ఇంకా మమ్మల్ని పిలిచేవారు. పిలిచేటప్పుడు ఇనీషియలీ ఫస్ట్ టైం ఒకసారి పాడినప్పుడు ప్రేయర్ సాంగ్ యాకుందేందు అని ఒక సాంగ్ ఉంటుంది. అది యాక్చువల్లీ తమన్నా గారు పాడారు హ్యాపీ డేస్ మూవీలో. ఓకే. సో అది యాక్చువల్గా ఒకసారి పాడితే పర్లేదు, కానీ ప్రతి ఈవెంట్కి ఇంకా ఒకసారి పాడితే నచ్చేసేసరికి మళ్ళీ అదే పాడమన్నారు అనమాట. సో పాడేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ తమన్నా ఆఫ్ సివియా కాలేజ్ అలా ఇంకా ఎక్కిరించడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా నేను మా మ్యామ్కి చెప్పేసాను ఇంకోసారి పాట పాడను అని. కానీ ఇప్పుడు మళ్ళీ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. మనం కాలేజ్లో ఉన్నప్పుడు సాంస్క్రిట్ క్లాస్లో ఎక్కువగా పాడేవాళ్ళం. ఓకే, అది కూడా తీసుకుందాను, గుర్తు చేసావు కాబట్టి. కాకపోతే నువ్వు వద్దు, వీళ్ళ ముగ్గురుతో మనం పాడించుకుందాం. నువ్వు పాడతావా? ఓకే, ఇప్పుడు నువ్వు ఏ పాట పాడుతున్నావు? ఇప్పుడు అదే పాడబోతున్నాను. అవునా? ఓకే ఓకే. యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. సూపర్. యాక్చువల్గా ఇంటర్లో ఉన్నప్పుడు సాంస్క్రిట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఈ సాంగ్, అంటే మీరు కూడా పాడేవాళ్ళేమో తెలియదు, కానీ మేమైతే ఖచ్చితంగా ఈ సాంగ్ పాడి క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళం. నాకు మళ్ళీ నా ఇంటర్ డేస్ గుర్తు చేసాం. చాలా బాగుంది. చలో, ఇప్పుడు అందరం పాడేసాము, మళ్ళీ అలంకృత నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అలంకృత, స్కూల్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసేదానివి, కాలేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఇంకా పాటలు, మనం సింగర్స్ ఉన్నామంటే చాలు, ఇంకా అసలు క్లాస్లో కానీ స్కూల్లో కాలేజ్లో ఎక్కడైనా ఫస్ట్ నువ్వు పాడు కదా. సో ఏమనిపిస్తుంది అప్పుడు మనందరికి, అబ్బా ఇక్కడ కూడా పాట పాడమంటారా ఏంటి? పార్టిసిపేట్ చేస్తాం షోస్లో, బట్ ఇక్కడ కూడా అని మీకు ఎప్పుడైనా ఆ ఫీలింగ్ అనిపించిందా? డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ దెన్ ఇట్ ఈస్ వాట్ వీ లవ్, సో అలా పాడుతూ ఇట్ ఈస్ లైక్. ఓకే, సో నువ్వు మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? చాలా మేము అంటే ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక చిన్న సాంగ్ నుంచి ఏదో స్టార్ట్ చేసే ఉంటావు కదా. యా, అంటే నేను మూవీ పాట ఫస్ట్ నేను స్టేజ్ మీద పాడింది, ఒక పెద్ద స్టేజ్ మీద, అంటే లాలీ లాలీ అనురాగం. ఇది
లాలి లాలి అని రాగం చాలా బాగుంది. సాగుతుంటే అది చాలా చిన్న ఏజ్లో 6 years కంటే చిన్నప్పుడు ఏదో మేళా ఉండింది. సో అక్కడ నేను చాలా వెళ్ళి మరి నేను పాడతానని చెప్పంట. సో దట్ వాజ్ లైక్ వెన్ మై మామ్ రియలైజ్డ్ తినకు స్టేజ్ ఫియర్ అనేది లేదు, ఓకే. ఇంత పెద్ద స్టేజ్ మీద ఇలా చిన్నగా పాడుతూ ఉండగలదు. దెన్ అప్పుడు మెల్లిగా మ్యూజిక్ క్లాసెస్కి స్టార్ట్ చేసి ప్రోగ్రామ్స్లో కాంపిటీషన్స్లో ఆ పాట పాడదాం ఇప్పుడు. జస్ట్ చిన్న పల్లవి ఓకే పాడతా. ఓకే. లాలి లాలి అని రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదామరి చిన్ని ప్రాణం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవు కాదై ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే, చిన్ని పోదామరి చిన్ని ప్రాణం. చిన్ని ప్రాణం అందుకే అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. సరే, ఎవరితో ఫోన్ ఆన్లో ఉందంట, ఒకసారి మనం చూసుకుందాం ఎవరి ఫోన్ ఆన్లో ఉంది. ఏదో సంథింగ్ వైబ్రేషన్ ఏదో వస్తుంది మనకి. రైట్ మనసా, మళ్ళీ నీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, లైట్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ నేర్చుకోవడం. ఎక్కడ పార్టిసిపేట్ చేసావు ఇప్పటి వరకు? ఎన్ని షోస్? 2000+ చేశాను. 2000+. స్టార్టింగ్లో సంగీతం నేర్చుకోలేదు, కానీ స్కూల్లో మాకు టీచర్ అంటే మ్యూజిక్ టీచర్ ఉండేవాళ్ళు, తను తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత నేను సంగీతం నేర్చుకుంది ఎప్పుడంటే మీరు షాక్ అవుతారు, డిగ్రీ 2nd yearలో స్టార్ట్ చేశాను. అలాంటి బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ. అంటే మ్యూజిక్లో కూడా స్టడీస్ ఉంటాయా అని అంత తెలీదు. బట్ దే ఆర్ ప్రౌడ్ నౌ. చాలా హ్యాపీ ఇప్పుడైతే. నువ్వు ఫస్ట్ షో చేసింది ఎక్కడ? ఏం సాంగ్ తీసుకున్నావు? ఫస్ట్ ఏ పాట పాడావు? ఫస్ట్ షో రవీంద్ర భారతిలో చేశాను. ఏం పాట? తూనీగా తూనీగా సాంగ్ పాడాను. అప్పుడు అంటే ఇంకా సంగీతం నేర్చుకోలేదు, ముందే వచ్చిందనమాట అవకాశం. సో అలా సంగీతం నేర్చుకోకపోయినా బాలుగారు పెద్ద సింగర్ సంగీతం. ఇప్పుడు ఆ పాట పాడుతున్నావా? ఖచ్చితంగా. లేదు, ఇంకొక మంచి వినాయకుడు సాంగ్ ఏదైనా తీసుకుందామా? వినాయకుడు. ఓకే, వినాయకుడు సాంగ్. యాక్చువల్లీ చాలా అనుకున్నాను. అనుకుంటే చెప్పే పాడే. ఎందుకంటే ఈ 11 days కూడా మీరు నాకు తెలిసి వినాయకుడి దగ్గర చాలా సాంగ్స్ పాడే ఉంటారు. ఎవరు వదిలిపెట్టరు కదా మిమ్మల్ని. డైలీ అది బిజీ షెడ్యూల్. 11 days. ఓకే. ఏలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఏలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు ఎల్లరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. మోదకముల నైవేద్యం భుజింపుము కడుపార, మోదముందు విఘ్నేశ్వర, భక్తులం మృక్కుల గొనుమోదరా. మోదకముల నైవేద్యము భుజింపుము కడుపార, మోదముందు విఘ్నేశ్వర, భక్తుల మృక్కుల గొనుమోదరా. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఈ 11 రోజులు ఈ సాంగ్ పాడావా? ఖచ్చితంగా పాడాలి. రోజు ఎన్ని పాటలు పాడావు 11 రోజుల్లో? రోజు ఒక 4. ఎక్కువే వస్తాయి. అవునా? అందులో కొంచెం ఫోక్ కూడా యాడ్ అవుతుంది, ఫోక్ డివోషనల్ కూడా నడుస్తుంది. ఓకే. అలంకృత, ఈ 11 daysలో నువ్వు పాడిన పాటలు ఏంటి?
చాలా గణపతి సాంగ్స్ పాడాం, చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అవునా? అలా అందులోంచి ఒక మంచి సాంగ్ తీసుకున్నాం. Sure. అండ్ నీకు మూవీ సాంగ్స్ రావు అని ముందే చెప్పావు. మూవీ సాంగ్స్ డెవోషనల్ సాంగ్స్ పాడతాను. మూవీ సాంగ్స్ వస్తాయి కానీ నా ప్రిఫరెన్స్ డివోషనల్ అన్ని సాంగ్స్. ఓకే, స్టార్ట్. శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి సుఖ వరదానుకూలం. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి సుఖ వరదానుకూలం. భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగమాతంగ కులకాలం. శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే. అయితే ఇప్పుడు ఒక సాంగ్ పాడినప్పుడు మళ్ళీ ఈ 11 డేస్లో ఆ సాంగ్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం వచ్చిందా ఎక్కడైనా షోస్లో? అంటే ఒక్కొక్క షోలో ఒక 7-8 సాంగ్స్ అలా పాడుతుంటాం కాబట్టి కొంచెం రిపీట్ చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే మనం చూస్ చేసుకున్న సాంగ్లో ది బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం. మోహన, ఈ 11 డేస్లో నువ్వు పాడిన ఇంకొక మంచి సాంగ్ ఏముంది? అంటే మా అపార్ట్మెంట్లో అయినా ఎక్కడైనా కూడా పిల్లలు చాలా మంది ఉంటారు. సో గణేశుడిని కొలుస్తూ అట్ ద సేమ్ టైం సో గణేశుడిని కొలుస్తూ తెలియదు నాకు. గణేశుడిని కూడా ఉన్నారు. సో గణేశుడిని కొలుస్తూ పిల్లలకి అంటే ఆల్ ఏజెస్కి సరిపోయే టైప్ ఒక సినిమాలోంచే ఒక సాంగ్ పాడతాను. తిరు తిరు గణనాథ దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. ఆశీర్వదించు ఆ చదువులమ్మ కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. సాసని సగస సగమ మామ పమ పమ మపని పాప మపని స సాని సగస ని సని పాని పమ పమ గమ గస సాసని సగస సగమ మామ గమ పమ మపని పాప మపని స సాని. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు, కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరచిపోని మెమొరీ నువ్వు. చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు, చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు. ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పన్నివ్వు, ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత మాకివ్వు. ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. ఆశీర్వదించు ఆ చదువులమ్మ కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. ఇస్తాడు 11 రోజులు పాడాలి, మంచి మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ. అవుతున్నాయి యాక్చువల్లీ, అవుతున్నాయి. అయినా కూడా పాటలు పాడావు 11 రోజులు. అయితే ఇస్తాడులే మార్కులు, బాగానే ఇస్తాడు. సింధు, నువ్వేం పాడావు 11 డేస్లో? నేను ఈ 11 డేస్లో ఎక్కువగా పాడిన పాట ఒక హిందీ పాట. అది శివుడి పాట. సో అది పాడాను. శివుడు డివోటీ నువ్వు అండ్ అలంకృత కూడా కదా. నువ్వు? నేను కూడా శివుడు డివోటీ యాక్చువల్లీ. కృష్ణ. ఓ కృష్ణ. అయితే కృష్ణ సాంగ్ తీసుకుందాం మనం. పాడిన హిందీ పాట ఏంటి? బాగా నచ్చింది అందరికి. అది చాలా ఫేమస్ సాంగ్ యాక్చువల్లీ, ఓల్డ్ సాంగ్. అదా? ఓకే ఓకే ఓకే, పాడు. నాకు కూడా ఇష్టమే.
ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। जागो उठकर देखो, जीवन ज्योत जागर है। सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं, सुंदरं। सत्यं शिवं सुंदरं। रामावध में, काशी में शिव, कान्हा वृंदावन में। दया करो प्रभु, देखो इनको, दया करो प्रभु, देखो इनको। हर घर के आंगन में राधा मोहन शरणं, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं। ईश्वर सत्य सुंदर, शिव सुंदर, सुंदर शिव सत्यं शिवं सुंदरं। ఎందుకు ఆగిపోయారు సడన్ కానీ సింధు ఈ సాంగ్ పాడడం కొంచెం కష్టమే కదా, చాలా లోపలికి వాయిస్ తీసుకుని దాన్ని ఆ పైకి కొంచెం high pitch లో ఉంటుంది. చాలా బాగుంటుంది అండ్ పాడడం కూడా కొంచెం కష్టమే. అండ్ ఎవరైనా సింగర్ సునీత వాయిస్ లా ఉంది అని ఎవరైనా చెప్పారా? అవును చెప్పారు కదా, ఎందుకంటే తన వాయిస్ అలా కనిపిస్తుంది అనమాట నువ్వు పాడుతూ ఉంటే. అయితే ఈ 11 రోజుల్లో ఈ సాంగ్ ఎక్కువ పాడావా? ఎక్కువ ఈ సాంగ్ పాడే పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఏ ఈవెంట్కి వెళ్ళినా ఈ సాంగ్ అయితే మ్యాండేటరీగా పాడతాను. ఎవ్రీ డివోషనల్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఉంటుంది అవును. ఇంకో ఏదైనా ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా ఉన్నా కూడా అంటే ఇది డివోషనల్ సాంగ్ అని కాకుండా క్యాజువల్ గా కూడా తీసుకుని సాంగ్ పాడుతూ ఉంటారు. అడిగి మరి పాడించుకునే అవకాశాలు కూడా సో ఎప్పుడైనా నిమజ్జనానికి వెళ్ళి అట్లా డైరెక్ట్ గా చూసారా? ట్యాంక్ బండ్ కి వెళ్ళి చాలా బాగుంటుంది కదా. చాలా అది చాలా బ్యూటిఫుల్. హైదరాబాద్ చూసారు ఎప్పుడైనా? చూసాను. అదృష్టవంతులైతే చాలా బాగుంటుంది నిమజ్జనం అప్పుడు. ఆడే రోజే. ఇప్పుడు కూడా ఈ రోజు ఏమైనా చూసొచ్చారా? లేదు ఈ రోజు అవ్వలేదు. అయితే చాలా మంది ఇంకా కోరుకుంటున్నారు ఏంటంటే ఇంకొక మంచి గణేష్ సాంగ్ కావాలి అని, నలుగురు కలిసి పాడితే ఇంకా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏం సాంగ్ తీసుకుందాం? నేను అనుకుంటున్నాను మహాగణపతి, స్మరామి ఆ సాంగ్ తీసుకుందాం, చాలా బాగుంటుంది అండ్ అందరికీ ఇష్టం ఆ సాంగ్. పెట్టు महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं, महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेव
ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం గణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. అద్భుతం. ఈ సాంగ్ ఈవెంట్స్లో కానీ ఎక్కడైనా టెంపుల్స్లో డెవోషనల్ ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు నేను విన్నాను, చాలా మంది స్పీడ్గా కూడా కొంతమంది ఈ సాంగ్ చాలా బాగుంటుంది. అందుకే మేము అయితే కర్ణాటక, హిందుస్థానీ, క్లాసికల్ దీంట్లో ఏది ఎక్కువగా ఎవరు తీసుకుంటుంటారు? క్లాసికల్లో 2 types, హిందుస్థానీ, కర్ణాటిక్. హిందుస్థానీ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సౌత్ ఇండియా మోస్ట్లీ ఫిల్డ్ విత్ కర్ణాటిక్ మ్యూజిక్, ఎస్పెషలీ తమిళనాడు అంతట్లో కర్ణాటిక్ చాలా ఖచ్చితంగా నేర్చుకుంటారు కావాలని. అయితే మీ ఎవరికైనా మ్యూజిక్ ఓకే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి అంత హార్డ్ అనిపించలేదేమో, బట్ మాన్సాకి సెకండ్ ఇయర్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి సరళీ స్వరాలు కానీ జంట స్వరాలు కానీ నేర్చుకున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. అసలు నేను ఆ జంట స్వరాలకు వచ్చేసరికి నాకు వద్దు ఈ మ్యూజిక్ అని చెప్పి వదిలేసిన రోజులు ఉన్నాయి. ఐ థింక్ 7th 8th క్లాస్లో. నీకు ఎప్పుడైనా ఫీలింగ్ అనిపించింది? యాక్చువల్లీ నాకు 9th అనిపించింది. ఓకే, ఎలా అని కూడా చెప్తా. యాక్చువల్లీ వాయిస్ బాగుంది అని మ్యూజిక్ టీచర్ అంటే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలన్నా కూడా స్కూల్లో ఒక టెస్ట్ ఉండేది ఆ క్లాస్ రూమ్లో. సో వెళ్ళగానే మ్యామ్ అప్పట్లో ఏంటంటే ఫోక్ వైజ్ పాటలు పాడించుకునేవాడు. అలా నా చిట్టి చేతులు చక్కని రాతలు నీర్వలేదయ్యో అనే పాట పాడాను. మేడంకి ఓకే యూ ఆర్ సెలెక్టెడ్, రెగ్యులర్గా ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో క్లాస్కి వచ్చేసి నేర్చుకోనేవాడు. నేను 7th 8th కూడా ఓకే పర్వాలేదు, కానీ 9th నెగ్లెక్ట్ చేశాను. లైట్లే మనకు వస్తుంది అన్న ఒక ఇదిలో వెళ్ళిపోయేది. మ్యామ్ ఎలా నాకు పనిష్మెంట్ ఇచ్చారంటే ఆ ఇయర్లో యాన్యువల్ డేస్లో కాంపిటీషన్స్ చేస్తారు కదా, అప్పుడు నన్ను రానివ్వలేదు, పాడనివ్వకుండా పక్కన పెట్టేశారు. ఇదేంటి మేడం అది పాడనివ్వట్లేదు అంటే, నీకు ఇదే పనిష్మెంట్, నీకు ఒక వాయిస్ ఉంది, తన్ని నువ్వు వాడుకో అన్నప్పుడు నువ్వు వాడుకోకుండా ఇలా చేసావు కదా, సో నీకు ఇదే పనిష్మెంట్ అని అన్నారు. వెళ్ళి క్లాస్ రూమ్లో ఏడుస్తుంటే మళ్ళీ మేడం దగ్గరకు వచ్చి నీకు మంచి ఫ్యూచర్ ఉంది, సో నేను ఇలా పనిష్మెంట్ ఇచ్చానంటే అర్థం చేసుకోని తీసుకొచ్చి అప్పుడు పాడించారు. ఆ రోజు కూడా ఆ కాంపిటీషన్లో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సూపర్. అలంకృత అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఎప్పుడు హార్డ్ అనిపించలేదా జంట స్వరాలు అప్పుడు కాదు, కానీ ఇట్లా సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను, కానీ అప్పుడే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది 14 years. ఐ జస్ట్ టర్న్ 14 అప్పుడు. సో అప్పుడు 10th క్లాస్లో ఉన్నాను, అదంతా చాలా ఇట్లా ప్రెషర్ లా పడిపోయింది నాకు. ఇది ఎగ్జామ్ పాస్ అవ్వాలి నేను అంటే అప్పుడు ఇది మ్యూజిక్ అని కాకుండా ఇది ఒక ఎగ్జామ్ లాగా ఒక few days వ్యూ చేశాను దాన్ని. సో దెన్ అది చాలా కష్టం అయిపోయినప్పుడు నేను ఒక రిఫ్రెష్ చేయాలి నేను అనేసి, ప్రజ్ఞా దిస్ ఇస్ సంథింగ్, నువ్వు చిన్నప్పటి నుంచి పాడుతున్నావు, మ్యూజిక్ అనేది నీ లైఫే, యువర్ లైఫ్ ఇస్ మ్యూజిక్, సో యూ కాంట్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఆర్ ఎనీథింగ్, డూ ఇట్ యాజ్ సంథింగ్ యూ లవ్ అని ఆలోచించి దట్స్ ద ఓన్లీ వే టు గో, ఎంజాయింగ్ వాట్ యూ డూ. మోహన, ఇన్సిడెంట్ అలాంటిది ఏమైనా ఉందా? నాకు ఇన్సిడెంట్స్ గురువులతో ఎప్పుడూ జరగలేదు. నాకు గురువులు అంటే నేను కర్ణాటక నేర్చుకుంటున్న మ్యూజిక్ సార్ డాక్టర్ వైదస్సు బాలసుబ్రహ్మణ్యం గారు, అతను చిన్న శృతి దోషం ఉన్న లైక్ చిన్న తప్పున్నా కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఎప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని, చాలా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఒక 5-6 సార్లు కరెక్ట్గా కంటిన్యూస్గా పాడుతున్నా అన్నప్పుడే క్లాస్కి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఇంతకాలం నేను అరౌండ్ లైక్ 7th 8th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఒక 8 years అలా అయి ఉంటుంది ఇప్పటి వరకు. అయినా ఇప్పుడు కూడా తప్పు పాడితే ఇంకా వణుకుతాయి చేతులు మాకు సార్ దగ్గర. సో నాకు సార్ దగ్గర ఎప్పుడు నాకు కష్టం అనిపించలేదు, కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఇంకా ఇంప్రెస్ చేయాలన్న నీడ్ ఉంటుంది సార్ దగ్గర. కొంచెం అదే. సో నాకు అలాంటి ఇన్సిడెంట్ ఏమి గురువుల దగ్గర జరగలేదు, కానీ అఫ్ కోర్స్ కొంచెం దక్కముఖీలు కాంపిటీషన్స్లో లాంటి వాటిలో
పడ్డాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు వాయిస్ ఆఫ్ హైదరాబాద్కి లైక్ ఐ థింక్ 1-2 times వెళ్ళాను. ఫస్ట్ టైం అంత సెలెక్ట్ అవ్వలేదు, సెకండ్ టైం ఫైనల్స్ వరకు వెళ్ళాను కానీ అవ్వలేదు. కానీ అండ్ మళ్ళీ ట్రై చేయమని చెప్తుంటారనమాట మా పేరెంట్స్ అని. ఏమైనా ఫైనలీ లైక్ లాస్ట్ ఇయర్ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ విన్ అయ్యాను అనమాట. సో ఇట్స్ లైక్ అంటే ఐ డెంట్ హ్యావ్ ఇట్ ఈజీ, ఫస్ట్ టైంకే రాలేదు, బట్ ఐ టేక్ మై టైం. నాకు కొంచెం నా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అందరూ చాలామంది ఉన్నారు. సో లైక్ మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు. అయితే మీరు నలుగురు కూడా ఐ థింక్ మ్యూజిక్ క్లాస్లో ఫ్రెండ్స్. రామాచారి సార్ క్లాస్ లో ఫ్రెండ్ అండ్ తినైతే నాకు వైరస్ క్లాస్ లో కూడా పరిచయం, బికాస్ ఇద్దరు సేమ్ కర్ణాటిక్ గురు కూడా బోల్ బేబీ బోల్ అక్కడ తిను పరిచయం మళ్ళీ నాకు గుర్తులేదు చూడ అసలు. సేమ్ గురుగారి దగ్గర పెద్దగా లేదు, కానీ ఆ భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ మోహన కెన్ రిలేట్. సో ఖచ్చితంగా నేర్చుకొని పక్కాగా పాడగలం అన్నప్పుడే క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళం. అండ్ నాకేంటంటే గురుగాళ్ళ దగ్గర కంటే మమ్మీ దగ్గర తిట్లు తినడం ఎక్కువ. అది తెలుసు, చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. సో ఎప్పుడు షీస్ మై వెళ్ళకపోతే చాలా తిడుతుంది కదా, చాలా అసలు ఒక క్లాస్ కూడా మిస్ చేయలేదు. అసలు మిస్ చేయలేదు. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఒక్కోసారి ఎగ్జామ్స్ ఉంటాయి, రెండు మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే నాకు చిన్నప్పుడు ఏమైపోయేది, మ్యూజిక్ ఈవెంట్, డాన్స్ ఈవెంట్ ఒకటేసారి పడిపోయేది. అప్పుడు ఇంకా చాలా కష్టం అయిపోయేది మేనేజ్ చేసుకోవడం. అంటే ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళాలన్నా దీనికి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, ఏదో ఒకటి గివ్అప్ చేయాలి. అది ఇంకా హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఒక్కోసారి అయితే నాకు ఇంకా గుర్తుంది, ఒకసారి ఏడ్చేసాను కూడా, అన్నిట్లో ఎందుకు చేయొచ్చావు, నేను ఇన్ని ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పి. కానీ మా మమ్మీ ఎప్పుడు తిట్టేటప్పుడు తిడుతుంది, కానీ సపోర్ట్ చేసేటప్పుడు చాలా చాలా సపోర్ట్. బాగుంది కదా అప్పుడు తిడితే. ఒక్కోసారి తిట్టకపోతే డౌట్ వస్తుంది నాకు, అంటే నేను బాగా చేస్తాను అనుకుంటున్నా, పొగిడితే డౌట్ వస్తుంది, ఏంటి వాళ్ళు తిట్టలేదు, ఏం మిస్టేక్స్ చేయలేదా అని చెప్పేసి. సో అలా షీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్, ఆల్వేస్ సపోర్ట్స్ మీ. ఈవెంట్స్లో అయినా, కాంపిటీషన్స్లో అయినా, ఎక్కడ అయినా, ఏ విషయంలో అయినా నాతో పాటు నా పక్కనే ఉంటుంది. సో మీరు అందరూ కూడా స్టడీస్ మీద కూడా దీని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో దాని మీద కూడా అంత ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సి. ఇది ఎంత ఇంపార్టెంట్ అది కూడా మనకి ఇంపార్టెంట్. మరి మీకు ఏమి ఇబ్బంది అనిపించదు ఎగ్జామ్స్ అప్పుడు? కానీ ఎగ్జామ్స్ ఇట్లా చెప్తారు కూడా, ఎవరన్నా పిల్లలకి స్టడీస్ బాగా రావాలి అంటే ఇట్లా మ్యూజిక్ అన్న, డాన్స్ అన్న ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది అదొక థెరపీ, మనకు తెలియదు కదా మ్యూజిక్. ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు మనం కూర్చొని ఒక 2 గంటలు అలా పాడుకుంటే అదొక స్ట్రెస్. తర్వాత చదవండి, ఆటోమేటిక్ వచ్చేది. అందరికి అదొక ప్లస్ పాయింట్. ఓకే, మళ్ళీ నలుగురం కలిసి ఒక మంచి సాంగ్ తీసుకుందామా? ఏం తీసుకుందాం, ఏం పాట పాడదాం? డివోషనల్ అన్నమయ్య కీర్తనం తీసుకుందాం ఏదైనా. ఏది? నారాయణతే నమో నమో. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో,
నలుగురు కూడా అద్భుత. మనం ఓన్లీ వినాయక నిమజ్జనం సందర్భంగానే ఇన్ని పాటలు వస్తుంటే బాలు గారు, జానకి గారు, సుశీల, శైలజ గారు అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి, అబ్బాబ్బా ఇన్ని పాటలు తీసుకుంటే ఒక రోజు మొత్తం సరిపోదు అసలు. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా చాలా బాగుంటాయి ఆ పాటలు. అండ్ ఆమె వాయిస్ చాలా డిఫరెంట్ అసలు. కనకధార స్తోత్రం కానీ తమిళ్ తెలుగులో ఆ సాంగ్ వింటుంటే అసలు కర్ణాటిక్ పేరు వినంగానే వస్తారు. అద్భుతం. ఓకే, చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ఓకే డివోషనల్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, కొంచెం దండాలయ్యా ఉండాలయ్యా అనే సాంగ్ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇంకొక 4 minutes ఉంది, చూసి 1 hour అయిపోయింది. ఇంకొక మంచి డెవోషనల్ ఏం తీసుకొని ఎండ్లో ఇంకొక మంచి డెవోషనల్ ఏం తీసుకుందాం? గ్రూప్ వైజ్ సపరేట్గా తీసుకుందాం పని. భరతవేదము కావచ్చు, నలుగురం పాడు. ఏది? భరతవేదము వినాయకుడి తండ్రి శివుడి మీద పాట. వినాయకుడి తండ్రి శివుడు అడ్రస్ భలే మాట్లాడుతుంది. అడ్రస్ చెప్తున్నాను. ఓకే తీసుకోండి. 3, 2, 1 go. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా, శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా, నీలకంధరా చాలి పొందరా కరుణతో ననుగనరా, నీలకంధరా శైల మందిరా మురళిని బదులిడరా, మనోజ జగదీశ్వర పాలేందు శేఖర శంకర, భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదేశా, శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా. అంతకాంతని సతి అగ్నితప్తమైనది, మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది, ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి, తాడువైన ప్రాణతముని చెంతకు చేరుకున్నది. భవని భువిని తరలించేలా, ధరణి దివిని తలపించేలా, రసతరంగిణి లీలా ఎదరి నృత్యరతని చేయజరిగే వేళ, భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదేశా, శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా. అసలు ఇది కూడా గ్రూప్ లో పాడితే చాలా బాగుంటుంది కదా సాంగ్, కదా గ్రూప్ సాంగ్ అంటే సింగిల్ గా కంటే ఇట్లా. ఇది ఒక ఫోర్స్ఫుల్ సాంగ్ కాబట్టి చాలా గొంతులు కలిస్తే ఆ డెప్త్ వచ్చి సింధు అయితే మీరు ముగ్గురు ఈ పాట పాడితే సింధు ఇంకా ఫుల్ డాన్స్ చేసేస్తుంది. అసలు ఇక్కడ ప్లేస్ లేదు నిజంగా, ఈ పాట పాడుతుంటే సింధుతో డాన్స్ కూడా చేయిద్దాం. సింధు నువ్వు పాడుకుంటూ డాన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా? కానీ అలా పాడుకుంటూ డాన్స్ చేయాలంటే కొంచెం కష్టం. కానీ మంచి డాన్స్ సాంగ్ ఒకటి ఉంది, అది చాలా బ్యూటిఫుల్ మంచి డాన్స్ సాంగ్. దాన్ని నేను పాడాను అండ్ డాన్స్ కూడా చేశాను దాని మీద, కానీ పాడుతూ చేయలేదు. అది చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ వేరే పాడతారు, డాన్స్ వేరే చేస్తారు. లిప్ మూమెంట్. ఓకే, ఏం సాంగ్ అది? అది అందెల రవ మీద బాగుంటుంది. అందెల రవ మీది పదములదా, అందెల రవ మీది పదములదా, అంబరమంటిన హృదయ
పదములదా మూవలూరు మూల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మూవలూరు మూల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మీను హర్షవర్షమేకమై మీని విశ్రవాయు వేగమై అంగభంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీలా రసఝరులు జాలు మారేలా జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా నేను ఒక్కదాన్నే కొడుతున్నాను, ఏమనుకోవద్దు, మన ఆడియన్స్ కూడా కొడుతున్నారు సాంగ్. అయితే ఏంటి అలంకృత, సింధు తిడుతుందేమో అనుకోరు, మధ్యలో పాడాలా వద్దా, పాడు అని కొంచెం ఆపేసావు. స్పాట్లైట్ అక్కకి ఇచ్చాను. మళ్ళీ సింధు బయటికి వెళ్ళాక ఎక్కడ కొడుతుందేమో, ఎందుకు పాడుతున్నావు మధ్యలో? చాలా మంచిది ఏమని చెప్పమంది. అవునా సింధు? లేదు లేదు చెప్పమన్నాను. ఎప్పుడైనా గొడవలు జరిగాయా మనకి క్లాస్లో, ఎక్కడైనా మ్యూజిక్ క్లాస్లో? లేదు, మేమందరం అసలు చాలా కోఆర్డినేటెడ్గా ఉంటాం యూనిటీతో. ఇప్పుడు చాలా సార్లు క్లాషెస్ అవుతాయి, అంటే సేమ్ సాంగ్స్ తీసుకోవడం అప్పుడు అలా అవుతాయి. కానీ నవ్వేస్తాం. ఒక తీసుకున్నప్పుడు ఇంకొకరు అడ్జస్ట్ చేసుకోవడం. ఓకే, అండ్ ఇప్పుడు నువ్వు ఈ సాంగ్ పాడాలి అనుకున్నావు, తను ఒకవేళ అదే సాంగ్ పాడాలి అనుకుంది, అయితే ఈసారికి తను పాడితే నెక్స్ట్ అడ్జస్ట్ అయిపోతావు. అంతే, అందరూ అడ్జస్ట్ అన్ని సైడ్ అంటే మనం ఆ సాంగ్ మీద చాలా ప్రిపరేషన్ అయ్యి ఉంటాం. ఒకవేళ అది డ్యూయట్ గా పాడొచ్చు అనుకుంటే ఇద్దరు కలిసి పాడేయచ్చు, లేదంటే ఒక ప్రోగ్రామ్ లో ఒకరు పాడతారు. అంటే నేర్చుకున్నది రామాచారి సార్ ఎప్పుడు ఒకటి చెప్తారు, నేర్చుకున్నది ఎక్కడికి పోదు, ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా పాడొచ్చు. సో అయితే మనం రామాచారి గారి గురించి కూడా మాట్లాడదాము. ఇప్పుడు మానస మనతో ఒక సాంగ్ పాడడానికి రెడీగా ఉంది, ఫోక్ సాంగ్ ఒకటి. ఏం సాంగ్ అది, ఫోకా లేకపోతే మూవీయా? ఫోక్ వర్షన్ మూవీ సాంగ్ జానకమ్మ గారు పాడారు. ఓకే, అయితే నాకు మూవీ ఐడియా లేదు, బట్ ఓకే. ఐ థింక్ జానకమ్మ గారు ఫోక్ చాలా తక్కువ పాడారేమో కదా మానస? పాడతారు ఎక్కువనే తక్కువే. అంటే అమ్మ అంటే జానకమ్మ గారు ఎక్కువ రొమాంటిక్ అలాంటివి ఎక్కువ పాడారని అంటారు. ఇవి కూడా తన వాయిస్ కి సూట్ అయ్యేటివి. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే పూల జోల ఓ హాయ్ ఓ హాయ్ రేపల్లి గోపన్న రేవు మరచి నిదరోయే రేవు మరచి నిదరోయే యాదగిరి నరసన్న ఆదమరిచి నిదరోయే ఆదమరిచి నిదరోయే ఏడు కొండల ఎంకన్న ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కొంట పిల్లడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా ఓ హాయ్ హాయ్ ఓ హాయ్ హాయ్. సూపర్. జానకి గారు ఆ న్యాచురాలిటీ అనేది ప్రతి సాంగ్లో చూపిస్తూ ఉంటారు.
చాలా బాగుంటుంది. పాట పాడుతున్నాను అని కాకుండా న్యాచురల్ గా నేను హమ్ చేస్తున్నాను ఆ సాంగ్ పాడుతున్నా అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంతమంది లెజెండరీ సింగర్స్ కూడా జానకమ్మ గారిని ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటారు ఇప్పటికి. తను ఏ వాయిస్ అయినా అలవోకగా పాడగలరు, చిన్నపిల్లలా పాడగలరు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అసలు ఆ మాట్లాడడం కూడా, ఒకవేళ ఆ సాంగ్ లో కనుక ఆ మాట ఏదైనా వచ్చింది అనుకో, ఒక డైలాగ్ లాంటిది కూడా అంత బాగా మాట్లాడతారు. సూపర్. అవతారమెట్టి నేను చుట్టూ పోబోకురా. అని ఎంత బాగా పాడతారో, సీరియస్లీ నాకు అస్సలు రాదు. అలంకృత, నువ్వు ఒక మంచి డెవోషనల్. ఎందుకు నువ్వు అంటే మూవీస్ పైన అంత కాన్సన్ట్రేషన్ పెట్టలే, ఓన్లీ డెవోషనల్ మీద ఎక్కువ? అంటే మూవీ సాంగ్స్ కూడా చాలా వింటాను, పాడతాను, కానీ ఈ సందర్భంగా మూవీ పాడతావు అయితే పాడాల్సింది ఒకటి. షూర్, నెక్స్ట్ ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్లో. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఒక మా మ్యూజిక్ టీచర్ యాక్చువల్లీ ఏ పాట నేర్పించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రాగం అన్నీ చెప్తారు. అండ్ మోస్ట్లీ మేము మ్యామ్ ప్రతిమా మ్యామ్ చెప్పే పాటల్లో అన్ని రేర్ కాంపోజిషన్స్ తీసుకుంటారు. సో ఇది ఒక అద్భుతమైన రాముడి పాట, రాజీవ నేత్రాయ అని. దిస్ ఇస్ ఇన్ జోగ్ రాగం, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ రాగం, అండ్ ఐ విల్ బి ప్రెజెంటింగ్ ఇట్. राजीवनेत्राय राघवाय नमो, राजीवनेत्राय राघवाय नमो, सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो, सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो, दशरथतनूजाय ताटकादमनाय कुशिकसम्भवयज्ञ गोपनाय, दशरथतनूजाय ताटकादमनाय कुशिकसम्भवयज्ञ गोपनाय, पशुपति महाधनुर्भजनाय नमो, पशुपति महाधनुर्भजनाय नमो, विशद भार्गव राम वीरकरणाय राजीव नेत्राय. సూపర్. కానీ ఎందుకు స్టార్టింగ్ లో స్లో వచ్చి తర్వాత ఆ పిచ్ ఎందుకు పెరుగుతుంది? సాంగ్ ఎలా ఉందా? యా, సాంగ్ ఎలా ఉంది అంటే అది చాలా బేస్ నోట్స్లో ఉన్నాయి. ఓకే, అది ఒక అట్లా ఎలివేషన్ లాగా తీసుకురావడం కూడా, అక్కడ నుంచి అలా వేవ్ రావాలి. ఎందుకంటే కొన్ని లిరిక్ చూస్తే కూడా కొన్ని పశుపతి అని కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ వాడేటప్పటికి పైన అయితే మనం ఒక సాంగ్ని నేర్చుకుందాము అని అనుకుంటే దాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది? ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇంకా కొంచెం కష్టం కదా. 1000 times విని 10 సార్లు పాడాలి అంటారు. ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి మనకు ఒక కొత్త విషయం మళ్ళీ కనబడుతుంది. నేర్చుకోవాలి, అన్ని సార్లు వినాలి, పాటలు ఎలా నేర్చుకున్నారు అసలు? అంతేకాదు, నొటేషన్ రాసుకున్నాకే పాడడం స్టార్ట్ చేయాలి. ఒక్క అక్షరం కూడా నొటేషన్ లేకుండా పాడొద్దు అంటారు. సో ఫస్ట్ చాలా సార్లు వింటే నొటేషన్ కొంచెం ఐడియా వస్తుంది. ప్రతిసారి మనకు కొత్తగా వినిపిస్తుంటుంది, నోట్స్ కొత్తగా ఎక్కడ మిస్ అవుతామా అని భయం వచ్చేస్తుంది. ఎంత వేరియేషన్స్ ఉంటాయో, చిన్న చిన్న సంగతులు అన్నీ ఇంకా ఇంకా తెలుస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు విన్న పాటలు కూడా ఇప్పుడు వింటుంటే ఇంకా చిన్నప్పుడు ఏదో అలా పాడేస్తాం, అలా అదే తెలియకుండా ఏదో ప్లెయిన్ కష్టం. అది చిన్నప్పుడు తూనిగా ప్లెయిన్ గా పాడాము, తర్వాత అర్థమైంది ఓహో ఇందులో కూడా ఇంత భావం ఉందా, ఇన్ని గమకాలు ఉన్నాయా అనేది అర్థమవుతుంది. ఓకే మోహన్, ఏం సాంగ్?
నాకు సుశీల గారి పాటలు అంటే చాలా ఇష్టం, మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం. సో నర్తనశాల సినిమా నుంచి జనని శివకామిని అని చెప్పి ఒక పాట, అది చాలా ఫేమస్, అది ఎప్పటికీ ఫేమస్, ఎప్పటికీ famous. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకొంచెం జనరేషన్ ఇంకా చేంజ్ అయ్యే కొద్దీ ఆ సాంగ్ వింటూనే ఉంటారు కదా. మన పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టం. అదే ఎక్కడికి వెళ్ళినా అదే దసరా అయితే ఇంకా ఈ పాట పాడుతూనే ఉంటుంది. కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దానికి ఎస్ కదా. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. సూపర్. నేను సింగర్ ఎవరు అని చూస్తున్నాను, ఈ లోపల సాంగ్ అయిపోయింది. ఎవరు? సుశీల గారు. ఓ చెప్పావు. బాగుంది. అండ్ దాంట్లో తన పేరు కూడా దేవికానా, ఎవరు హీరోయిన్? చాలా ఓల్డ్. అవును, నేను సినిమా చూడలేదు. వరలక్ష్మి సంథింగ్ ఎవరో ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవట్లేదు, మంచి జోష్ సాంగ్ కావాలి అంటున్నారు. నీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? మనందరం మళ్ళీ తీసుకుందాము, కూలీ నెంబర్ 1 సాంగ్ తీసుకుందాము. నీ సాంగ్ తర్వాత ఏం పాడుతున్నావు? ఇప్పుడు మనం అందరినీ కవర్ చేసాం, గణేషుని కవర్ చేసాం, శివుని కవర్ చేసాం, రాముడిని కూడా కవర్ చేసింది తను. సో నేను కృష్ణుని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది హిందీ సాంగ్. ఓకే, హిందీ బాగా వచ్చేసింది. ఓకే. एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंतर क्या दोनों की चाह में बोलो अंतर क्या दोनों की चाह में बोलो एक प्रेम दीवानी एक दरस दीवानी एक प्रेम दीवानी एक दरस दीवानी एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंतर क्या दोनों की चाह में बोलो अंतर क्या दोनों की चाह में बोलो एक प्रेम दीवानी एक तरस दीवानी राधा ने मधुबन में ढूंढा मीर ने मन में पाया राधा जिस खो बैठे वो गोविंद मेरा हाथ बिखाया एक मुरली एक पायल एक पगली एक घायल अंतर क्या दोनों
की प्रीत में बोलो एक सूरत लुभानी एक मूरत लुभानी एक सूरत लुभानी एक मूरत लुभानी. అంటే హిందీ కదా కొంచెం మాకెందుకు అంత ఇది అనిపించింది. అయితే నీతో ఒక జోష్ ఉన్న సాంగ్ పాడించుకోవాలి. నర్తనశాల సావిత్రి గారు అందులో ఉంది. అసలు ఎవరు ఫేమస్ బాగా గుర్తుకు రావట్లేదు చూడు. అసలు అంత మహానటి కూడా మనకు గుర్తుకు రాలేదు. మీరు ఆవిడ ఓకే అయితే మన నిమజ్జనానికి కొంచెం బ్రేక్ ఇద్దాము. గణనాథులు మెల్లిగా తరలి వెళ్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఒక మంచి జోష్లో సాంగ్ తీసుకుందాం. రైట్, అసలు చూస్తూనే 1.5 hour గడిచిపోతుంది. అంత బాగా మన సింగర్స్ అంత బాగా పాడుతున్నారు. అయితే కొంచెం నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. గణనాథులందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు. బట్ ఈ సాంగ్స్ నుంచి కొంచెం మనం ఇంకొక జోష్ సాంగ్కి వెళ్దాము. ఏంటి ఏమంటారు మోహన అండ్ సింధు? మంచి జోష్. ఏం సాంగ్? ఓకే, కానీ చాలా గట్టిగా పాడాలి, దద్దరిల్లిపోవాలి. చలో స్టార్ట్. తర్వాత మళ్ళీ మీరు కంప్లైంట్ చేయకూడదు. ఓకే చేయను. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి దండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారి చిట్టలు కరా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓహో జన్మధన్యం. చిన్నారి చిట్టలు కరా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముజ్జగములు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహో జన్మధన్యం. హోయ్ 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 అంబారిలా ఉండగల ఇంతటి వరం అయ్యరా అయ్యా అంబాసుత ఎందరికి లభించురా అయ్యోరా అయ్యా ఏలుకనెక్కి ఏనుగు కదా చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ రైట్, బ్యాక్ టు బ్యాక్ ఇంకొక సాంగ్, మంచి సాంగ్. ఇంతకు ముందు ఏదన్నా చలో చలో. పిల్లగాని అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమ బూరి మేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమ బూరి మేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎలలన్నీ కరిగి జలుమంటూ ఊరికి మా కళ్ళలో మా కిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన మున్సటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లుమంటూ గుండెలోన తుంటరిగా
తుళ్ళుతున్న తిల్లానా ఓ మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా గాలుల పిలిచేనా చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కలిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఎళ్ళని మురిపించగా తరలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా ఇంకోటి బ్యాక్ టు బ్యాక్ ఎన్నాళ్ళ గుర్తు చనవానా ఏనాళ్ళందాకుంటావి పైన చుట్టంలా వస్తావి చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉండాలంటే చెయ్యార చీర తీసుకోనా నువ్వు వస్తానంటే తరిగిడతా ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన ఇప్పుడు మాత్రం రావద్దు, ఎమోషన్ జరుగుతుంది, మనం ఊరికే పాడుతుంది. నెక్స్ట్ ఇంకా అరే ఎందుకు గుర్తు రావట్లేదు అసలు? పాటలు ఎంత బాగా పాడేవాళ్ళు, సడన్ గా చెప్తే గుర్తు రావట్లేదు. ఏదో అన్నా రారండోయ్ వేడుక చలో. టైం అయిపోతుంది, మనం తీసుకునే పెట్టుకుంది సీతమ్మ కంటి నిండా అసలతో మా సీతమ్మ తాలి బొట్టు చేత పట్టి రామయ్య సీత చేయి పట్టవచ్చి మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు అల్లుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం సూపర్. ఇంకా ఇంకొక 3 minutes ఉంది. మీ నలుగురికి నేను మార్క్స్ ఇస్తాను, సరేనా? బ్యాక్ టు బ్యాక్ పాడుతున్నారు కాబట్టి. మాసా కృష్ణుడు సాంగ్ ఏదో ఉంది కదా, చలో ఫాస్ట్. శ్రీహరి నీవే శివుడవో నీవే శ్రీరాముడు నీవే నీవే సర్వం కృష్ణ నీవేనా సర్వం కృష్ణ ఈ రాధకృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం మదిదోచి వేణువు మంగళవాద్యమాయే మురళీ మోహన రూప ఈ రాధకృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. మనసా కృష్ణ డివోటి, ఎస్ మ్యామ్. అందుకనే ప్రాణం పెట్టి పాడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కృష్ణుడి పాటే కొంచెం ఫాస్ట్ గా ఉండే టైప్, చాలా ఫేమస్ బాహుబలి. అందరం కలిపి ఓకే. మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద
పొద పొదలోన నాగుడు మూతలాపరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలున కొండలు మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కొండలు దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా గోపిల విలువలతో చెగి అరిసివేము గోముఖ శయనించు ఉంగిలి వెన్నెలకై ఉరికి ఉబలాటముకై ఊరట కలిగించు శ్యామనా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. ఓకే, ఇంకా మనం కూడా వెళ్ళి నిద్రపోదాం. మంచి సాంగ్. మోహన్ అని ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి? మధ్యలో ఆపేసింది, బయటికి వెళ్ళి కొడతా అన్నారు. మోహన్ నో ప్రాబ్లం. చలో. అండ్ స్వర నీరాజనంలో చాలా మంచి మంచి పాటలు, నాట్ ఓన్లీ డివోషనల్, ఎవ్రీథింగ్ అన్నీ కవర్ చేశారు. చాలా బాగుంది. అండ్ మీ సాంగ్స్తో కూడా గణనాథులు చాలా హ్యాపీగా నిమజ్జనం కూడా చేసుకుంటున్నారు. మాన్స, అలంకృత, మోహన స్వరంగి, సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఇక్కడ స్పెండ్ చేసి చాలా మంచి పాటలు పాడి మా అందరిని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much for having us. ఇది వాళ్ళ స్వర నీరాజనం. నమస్తే.